హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మళ్ళీ మనం ఇప్పుడైతే సౌత్ గోవాలో ఉన్న కొన్ని బీచెస్ కవర్ చేసేసి నార్త్కి వెళ్ళిపోదాం. సో ఏమేమి బీచ్ కవర్ చేద్దాం? మోర్జాదా బీచ్, ఓకే, కోలా బీచ్, నెక్స్ట్ వార్కా బీచ్. సో 3 బీచెస్ కవర్ చేద్దాం. మిగిలిన టైం ఉంటే ఇంకా బీచెస్ వెళ్దాం. ఇంపార్టెంట్ మరి ఇవి ఇంక తర్వాత వెళ్ళిపోవచ్చు. సో మరి వెళ్ళిపోదాం. పొద్దున్నే చక్కగా నేచర్తో గ్రీనరీలో మంచి నీట్ వైబ్స్ పయ్యా. సో గైస్, మనం నిన్నటి వరకు సౌత్ గోవాలో ఉన్న బీచెస్ అయితే కవర్ చేసాము లాస్ట్ వీడియోలో. సో మనం ఏంటంటే లైక్ కోలా బీచ్ అని చెప్పేసి ఏంటంటే లాంగ్ ఉంటాయి అండ్ అలాగే ఫారినర్స్ ఎక్కువ ఉంటారు ఆ బీచెస్లో. అండ్ మనం ఈరోజు ఏంటంటే ఫ్యామిలీ బీచెస్ కవర్ చేద్దాం. ఫ్యామిలీ బీచెస్ అంటే ఏంటంటే లైక్ సౌత్ గోవాకి ఎంటర్ అవ్వగానే కొన్ని క్లీన్ అండ్ నీట్ బీచెస్ ఉంటాయి అన్నమాట. ఒక్క 500 మీటర్స్లో మజర్దా బీచ్ అయితే వస్తుంది. వెళ్దాం రండి. మజరోదా బీచ్కి వచ్చేసాం. మజోర్దా బీచ్. ఈ బీచ్లో వెరైటీగా భలే బ్రిడ్జెస్ ఉన్నాయి బ్రో, ఇట్లా కదా. బ్రిడ్జ్ భలే ఊగుతుందిగా బ్రో, బ్రిడ్జ్ భలే ఊగుతుందిగా. అది భలే ఉంది బ్రో, ఇది భలే కట్టిరు బ్రిడ్జ్. ఇంకో బీచ్ అవుతా ఏది? ఇంకో ఏం బీచ్ అది? చూడాలి. మొత్తం షాక్సే ఉన్నాయి ఇక్కడ బాగా అలాగా. గైస్, ఈ బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు నిజంగా చాలా నీట్గా ఉంది. అసలు నిజంగా చాలా పీస్ఫుల్గా, ఎవ్వరు లేరు, క్రౌడ్ అసలు లేనే లేదు. చాలా బాగుంది. వాటర్ అయితే చాలా ప్యూర్ ఉన్నాయి గైస్. అసలు నిజంగా అసలు క్లీన్గా ట్రాన్స్పరెంట్గా భలే ఉన్నాయి. వేరే బీచ్ల లాగా మొత్తం డర్టీగా అయితే లేవు, నీట్గా ఉన్నాయి. అంతే అంటావా? మనుషులు లేరు కాబట్టి డర్టీగా లేవంటావా? అంతేలే, కానీ క్లీన్గా నీట్గా భలే ఉంది, ప్రశాంతంగా ఉంది. షార్ట్స్లో కూర్చొని మంచిగా అట్లా టైంపాస్ చేసుకుని బీచ్ని చూస్తే బాగుంటుంది. ఇలా బీచ్లో నడుస్తుంటే వేరే ఉంటుంది భయ్య, అలా లాగుతూ ఉంటాయి నీళ్ళు. సో సౌత్ గోవాకైనా వచ్చే వాళ్ళందరికీ నేను చెప్పబోయేది ఒకటే అనమాట. సౌత్ గోవాలో బీచెస్ అయితే చాలా ప్రశాంతంగా, క్లీన్గా, నీట్గా చాలా బాగుంటాయి. సౌత్ గోవాలో ఉన్నట్టు బీచెస్ నార్త్ గోవాలో అసలు ఉండవన్నమాట. అండ్ పీస్ఫుల్గా ఉంటాయి ఇక్కడ. అక్కడ వచ్చేసరికి మీకు రాక్ చిల్లింగ్ ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే ఓన్లీ పీస్, ప్రశాంతత. ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మెయిన్లీ చిల్డ్రన్తో వస్తారు కదా, సో వాళ్ళకి ఇంకా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఎవ్వరు మనల్ని గెలకరు, మంచిగా మనం నీట్గా ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. సో గోవాకి వస్తే సౌత్ గోవాకి అయితే పక్కా రావాలన్నమాట. 2-3 డేస్ అనే ఉండాలి. సో గైజ్, మజోర్దా బీచ్ అయితే అయిపోయింది. ఇక ఇదంతా ఎక్స్ప్లోర్డ్ బీచ్ అనమాట. ఎవ్వరు ఉండదు, క్రౌడ్ ఉండదు, వాటర్ ప్లెయిన్గా ఉన్నాయి, నీట్గా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనం వెళ్ళాల్సింది ఏటో కోలా బీచ్ తర్వాత వార్కా బీచ్ తర్వాత రూమ్ పోయి అటు నుంచి అటు నార్త్ గోవాకి స్కిప్ చెక్అవుట్ చేసి రూమ్. మరి వెళ్ళిపోదాం పదండి. Now we are heading towards Kolva Beach. Kolva Beach, one of the famous beaches in South Goa. సో ఎలా అంటే చాలామంది వస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది బీచ్ కూడా. ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ బ్యాచిలర్స్ అండ్ ఫారినర్స్ తక్కువ. నేను పక్కగా పెట్టు బ్రో. ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడవాలి. సో కోల్వా బీచ్ అనేది ఫ్యామిలీ బీచ్ అంట. మెయిన్గా ఎక్కువ మంది ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. బాగుంటుంది బీచ్. సో లోపల జెట్స్కి అన్నీ ఉన్నాయి, షార్క్స్ ఆడ ఉన్నాయి. గోవా, ఐ లవ్ గోవా అనుకుంటూ బాగుంది బీచ్. నీట్గా, ప్యూర్గా, ప్లెయిన్గా, క్లీన్గా. సౌత్ గోవాలో ఎక్కువ మంది మనుషులు ఉండరు, అదే నాకు నచ్చేది. నార్త్ గోవాలో అయితే అబ్బా మెస్సీగా ఉంటుంది. సో ఈ కోలో బీచ్లో మనకి యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట. ఈవినింగ్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది బీచ్, కానీ మనకు టైం లేదు కాబట్టి మార్నింగే చూపిస్తున్నా. అండ్ మీరైతే పక్కా ఈ బీచ్కి విజిట్ అవ్వండి. మంచి మెమరబుల్ బీచ్లా కూడా మీకు ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలామంది వస్తారు, చాలా షాక్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. డాల్ఫిన్ చూపించి వస్తాడు ఆయన. సో ఇట్లా జెట్స్కీలో తీసుకుపోయి ఊరం పట్టుకుపోయి తీసుకొస్తాడు. సో ఇట్లా ఏంటంటే ఇట్లా మనకి వర్తి కదా, డబ్బులు పెడితే.
నార్మల్గా అయితే ఆడు నార్మల్ అయితే ఇటు తిప్పుతాడు. ఇటు తిప్పుతాడు కదా వదిలేస్తాడు ఆడు. ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఎక్కడికో పోయిండుగా, ఎక్కడికో వెళ్ళిండు. వచ్చేసింది జెట్స్కి, బాగానే ఉంది. అన్నీ బోట్లే ఉన్నాయి అన్నీ. బీచ్లో స్విమ్మింగ్ కూడా వెళ్తారు కదా మెల్లగా, మొత్తం ఫుల్ సాయంత్రం మాత్రం నిండిపోతుంది బీచ్. సో అన్నీ షాక్స్ ఉన్నాయి ఇక్కడ, మొత్తం బీచ్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, మంచిగా ఉంది నీట్గా. సో బాగుంది ఇక్కడ కూడా. సౌత్ గోవాలో ఏంటంటే మనకి మెయిన్గా ఎక్కువ మంది ఉండరు, తక్కువ మంది ఉంటారు, మంచిగా ఉంటుంది, నీట్గా పీస్ఫుల్గా ఉంటుంది. బీచ్లో వాటర్ క్లీన్గా ఉంటాయి అండ్ మంచిగా ఉంటుంది అనమాట. నార్త్లో కూడా బాగానే ఉంటాయి బీచెస్, బట్ ఎక్కువ అంత ఎలా ఉంటుందంటే అంత లైక్ ఎక్కువ మంది వచ్చి మెస్సిగా ఎట్లా పడితే అట్లా చెత్త పడేసి అట్లా ఇట్లా ఉంటుంది. బట్ సౌత్లో ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా మంచిగా నీట్గా అనిపిస్తుంది అనమాట. సో ఇదే మనకి ఏంటంటే కోలా బీచ్, ఫ్యామిలీతో రావచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని బీచెస్కి ఫ్యామిలీతో రావచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ మంది మంచిగా అన్ని అవైలబుల్గా ఉంటాయి. షాక్స్ అండ్ అలాగే స్టాల్స్ అండ్ అలాగే పార్కింగ్ ఎక్కువ ఉంటుంది, ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, ఫొటోస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, అన్ని విధాలుగా బాగుంటుంది అనమాట. సో గైస్ ఇప్పుడే కోలా బీచ్ నుంచి బయటకు వచ్చినాం. ఇప్పుడు మనం అయితే వార్కా బీచ్కి వెళ్తున్నాం. సో వార్కా బీచ్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఇప్పటివరకు వెళ్ళలే, మరొకరు వెళ్ళిందంట, బాగుంటుందని చెప్పాడు. వాటర్ మాత్రం క్లీన్ ఉంటాయంట, మరి ఎలా ఉంటుందో చూద్దాం. సో నేను మా ఫ్రెండ్ భరత్ ఇద్దరం కలిసి బీచెస్ తిరుగుతూనే ఉన్నాం అనమాట. సో బీచెస్కి వెళ్తే వచ్చే ఫీల్ వేరే భయ్య. బీచెస్ అండ్ అలాగే హిల్ స్టేషన్స్, మౌంటైన్స్, సో ఇవి తీసుకొచ్చే అంత ఫీల్ అండ్ వైబ్ ఏది కూడా తీసుకురాదు. ఎందుకంటే అంత బాగుంటుంది నేచర్కి, అసలు నేచర్ ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. సో మనం 365 days మనం కష్టపడుతూ ఉంటాం. సో అలా 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 కష్టపడుతూ ఒక 7 days 1 week మీరు బీచెస్ ఆర్ మౌంటైన్స్కి వస్తే ఆ ఫీలే వేరే ఉంటుంది. సో వార్కా బీచ్ రోడ్లో ఉన్నాం, వార్కా బీచ్కి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. హే గైస్, ఇది నేను, ఇది భరత్ బ్రో, ఇది బీచ్ వే వార్కా బీచ్. వార్కా అయింది బ్రో, ఓట్కా లెక్క. ఓట్కా బీచా వార్కా బీచా? వచ్చేసినాము. ఎల్లో కలర్ ఫ్లాగ్స్ ఎగురుతూ ఉన్నాయిగా, ఎల్లో కలర్ ట్యాంక్, మొత్తం ఎల్లో టీమ్కి శాఖ అది. వార్కా బీచ్ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఇది కూడా వాటర్ క్లీన్ ఉంటాయన్నావు, ఇదేనా? ఉండాలి, ఎవరు లేరుగా, ఉంటాయి. నడవడమే కష్టం బ్రో ఇసుకలా, పిండి లెక్క ఉంది ఇది. బియ్య పిండా ఇది? ఇసుకలా లేదు. చింటూ, చిన్న చింటూ వాడు చింటూని ఎత్తుకుంది ఆమె. చింటూ బీచ్లో ఎంజాయ్ చేస్తున్నావు మంచిగా, నీ పని బాగుందిరా. మేము బస్ ఎక్కి రావాలి ట్రైన్లో. ఇందాక మనం వెళ్ళిన మన మజోడా బీచ్లో క్రౌడ్ మంచి తక్కువ ఉంది, అండ్ అలాగే ఈ వార్కా బీచ్ తక్కువ ఉంది. ఈ మధ్యలో ఉన్న కోలా బీచ్లో మాత్రం క్రౌడ్ కొంచెం ఎక్కువ అనిపించింది. వార్కా బీచ్ షాక్స్ కూడా ఉన్నాయి, వచ్చి మనం కూర్చొని బీచ్ ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ క్లీన్గా ఉన్నాయా? ఫ్రెష్గా ఉన్నాయి, క్లీన్గా అసలు. బ్రో నిజంగా బ్రో చాలా క్లీన్గా ఉన్నాయి. నిజంగా చూడగో, నా కాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు, మన కాళ్ళు కనిపిస్తుందంటే క్లీనే బ్రో. ఇసుక వేస్తుంది అంతే, ఇసుక లేకపోతే మనకు క్లీన్గా ఉంటాయి. ఇది ఇంకో క్లీన్ బీచ్, వార్కా బీచ్. ఇక్కడ కూడా వాటర్ మాత్రం చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట. నీళ్ళల్లో కాళ్ళు పెడితే మన కాలు మనకు కనపడుతుంది, అంటే ఇసుక లేస్తుంది కదా. సో ఇసుక లేకపోతే మన కాలు మనకు కనపడుతుంది అనమాట, అంత క్లీన్గా ఉన్నాయి. సో మీకు క్లీన్గా కావాలనుకుంటే ఈ వార్కా బీచ్ కూడా విజిట్ చేయొచ్చు. అండ్ గైస్ ఇంకోటి, వీడియో చూస్తున్నారు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు భయ్య. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి, నాకు సపోర్ట్ లాగా ఉంటుంది. దాంతోపాటు వీడియోని లైక్ చేయండి, కొందరికి రీచ్ అవుతుంది, చాలామందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నార్త్ గోవా కూడా మీకు చూపిస్తా నా కళ్ళతో. ఇప్పటి వరకు మన తెలుగులో ఎవ్వరూ చూపించని గోవా నేను మీకు చూపిస్తా భయ్య. సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వకండి. పూరి కూడా వచ్చింది, తింటున్నావు. ఏం కూడా కర్రీ? అచ్చా, 4 పూరీలు వేసిండు. కాస్ట్ ఎంత అనుకుంటారు? కాస్ట్ చెప్పాలి, మర్చిపోయినా మీకు.
ఇది 160 రూపీస్ అంట. ఏది అటుకులు పోహాకి. ఈ పూరి కూడా 160 అంట 4 పూరీలకి. అట్లా ఉంటుంది గోవాతోని. కానీ ఫుడ్ ఎట్లుంది బ్రో, బాగుందా? బాగుందంట. సో ఇది మరి